ఎంవీఎల్ యువజ్యోతి శ్రోతలకు నమస్సులు. ఈసారి నుంచి ఎంవీఎల్ మాస్టర్ రచన నిన్న స్వప్నం నేడు సత్యం నవల ధారావాహికగా. ఈ నవల 1971లో తొలి ముద్రణ చేసిన ఎంఎస్కో వారికి, 2017లో మలి ముద్రణ చేసిన సాహితీ ప్రచురణల వారికి కృతజ్ఞతలు. ఈ నవలతోనే మొదలైన నాన్న రచనలు పునర్ముద్రణ జరగడానికి ముఖ్య కారకులు ఎంవీఎల్ మాస్టర్ శిష్యులు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారికి, ఎంవీఎల్ మాస్టర్ అభిమాని శ్రీ బి చంద్రశేఖర్ గారికి ధన్యవాదములు. విజయవాడ వాస్తవ్యులు, ఆంగ్లోపన్యాసకులు శ్రీ చంద్రశేఖర్ గారు రాసిన రచయిత పరిచయం. ప్రతిభకు వైవిధ్యత తోడైతే అది ఎంత నవనవోన్మేషమవుతుందో చూపటానికి ఎంవీఎల్ ఓ సజీవ ఉదాహరణ. తాను ఎన్నుకున్న అధ్యాపక వృత్తికి ఎంతో వన్నె తెచ్చి విద్యార్థులకు ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్గా నిలిచినవాడు. కథకుడిగా, నవలాకారుడిగా, వ్యాసకర్తగా, సాహిత్య విమర్శకుడిగా, వ్యాఖ్యాతగా, సినిమా పాటల సమీక్షకుడిగా ఇలా కార్తవీర్యార్జునుడే అయ్యాడు. యువజ్యోతిలో యువ మనోవీణను మీటి వారి మనోరాగాలను పలికించినవాడు. ఎంతటి అపరిచితులలోనైనా లేశమాత్రపు ప్రతిభను చూసినా దానికి పట్టం కట్టేవాడు. తన గళం ద్వారా, కలం ద్వారా జగద్విదితం చేసి పరవశించినవాడు. తెలుగు భాష తన సొబగులను, అందచందాలను, స్నిగ్ధతను, సౌకుమార్యాన్ని, ప్రౌఢతను ఆయన పదాలలో, పదబంధాలలో, గళంలో విని మురిసింది. స్నేహానికి ప్రాణమిచ్చే ఎంవీఎల్కి ఎంతోమంది తీపి గుర్తులు. వారి మనస్సుల్లో ఆయన చిరంజీవే. రచనాకాలమైన 1971 రోజులను అనుసరించి నవల గురించి ఒక మహోత్తమ అధ్యాపకుడిగా విద్యార్థులందరిలోనూ మంచినే ఎంచే ఎంవీఎల్ మాస్టారి భావన నేటి విద్యార్థుల వికారాలకు కారకుల్ని, ప్రేరకుల్ని ఏరిచూపే కాలిక నావలిక నా నవల. వినండి, నిన్న స్వప్నం నేడు సత్యం నవల ధారావాహిక మొదటి భాగం. రాత్రి 2 అవుతుంది. మసక వెన్నెల. రైలు కట్ట పక్కన బ్రిడ్జి మీద కూర్చున్నాడు రమణ. కీచురాళ్ల రొద. బ్రిడ్జి కింద పలచగా పారుతున్న నీళ్లు, కప్పల బెకబెక. ఎక్కడా మనుషుల అలికిడి లేదు. మైలు దూరాన ఉన్న స్టేషన్లో ఆగిన గూడ్స్ బండి ఉండుండి చప్పుడు చేస్తోంది. రకరకాలుగా వినిపిస్తున్న ధ్వనులు విన్నా, చీకటిని చీల్చుకుని శూన్యాన్ని చూడటానికి ప్రయత్నం చేసినా మనిషైన వాడు అక్కడ నిలవలేడు. రమణకి ఏ చప్పుడూ వినపడటం లేదు. చీకటి కనపడడం లేదు. చుట్టూ ఉన్న వాతావరణం వంక అతను చూస్తున్నట్టే లేదు. అతని మెదడులో జలపాతాల మోతలు, డీజిల్ ఇంజన్ల కూతలు, పిడుగులు పడుతున్న శబ్దం. అతని మనసులో కీకారణ్యాలు, గడ్డకట్టిన చీకటి కారుణ్యాలు. నిశ్చలంగా ఉన్న నీటిలో పండుటాకు రాలిన నిశ్శబ్దం. రైలు పట్టాల మధ్యనున్న రాళ్లు చేతిలోకి తీసుకుని నీళ్లలోకి విసురుతున్నాడు. డబ్ డబ్ డబ్. రాళ్లు పడిన చప్పుడు. మబ్బులు ముసిరి ఆ కాస్త వెన్నెలా కనబడకుండా చేస్తున్నాయి. తప్పిజారి నీళ్లలో పడిన వెన్నెల చీకటిలో రాళ్ల మీదుగా నడిచిపోయే బాటసారిలా బాధపడుతోంది. మసక వెలుతురులో కనబడిన వెంటనే కనుమరుగయ్యే నీడలు. మనుషుల్లా, జంతువుల్లా, పక్షుల్లా, దెయ్యాల్లా నీడలు. నీళ్లలో వెన్నెల తెల్లబోతోంది. రాళ్ల దెబ్బలకి సుడి తిరుగుతోంది. అమాయకంగా వచ్చిన వెన్నెల అన్యాయంగా నలిగిపోతోంది. గూడ్స్ బండి కేక పెడుతోంది. జవచచ్చిన మనుషుల. ఆ చీకట్లోకి, ఆ వంతెన మీదకి నేను వెళ్ళనన్నట్లు మొరాయిస్తోంది. వంతెన మీదుగా డీజిల్ ఇంజన్తో వేలాది మనుషులతో సజీవంగా ఉన్న రైలు రావాలి, చీకటిని చీల్చుకుంటూ, గూడ్స్ బళ్ళకి ధైర్యం చెబుతూ. కానీ రైలు రావటం లేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. వంతెన మీద కూర్చున్న రమణ చూపు శూన్యాన్ని చూస్తోంది. మబ్బులు దట్టమవుతున్నాయి. చీకటి చిక్కబడుతోంది. వెన్నెల నలిగిపోతోంది. 2 తరాలను కలపడానికి నిలబడిన వంతెన తనకు గుర్తింపు కలగాలని పోరాడి ఓడిపోయింది. చీకటిదే రాజ్యం. రమణ మైలు దూరాన ఉన్న స్టేషన్ వంక చూశాడు. గూడ్స్ బండి అలసిపోయినట్లు చప్పుడు చేయడం మానేసింది. డీజిల్ ఇంజన్తో వేలాది ప్రజలతో సజీవంగా వచ్చే రైలు చీకటిని చీల్చేదెప్పుడు? వంతెనకు గుర్తింపు కలిగేదెప్పుడు? గూడ్స్ బండి కదిలేదెప్పుడు? ఇది నిన్న స్వప్నం నేడు సత్యం నవల మొదటి భాగం. థ్యాంక్ యూ.